సుబ్రహ్మణ్య వైభవం గురించి 4 మాటలు నీకు తెలిసినవి ఏమైనా ఉంటే చెప్పి 2 రోజులు అని అడిగారు. మిగిలినటువంటి ఈశ్వరావతారములు ఒకెత్తు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి అవతారం ఒక్కటి ఒకెత్తు. ఎందుచేతనంటే స్వామి అనేటటువంటి మాట తనంత తానుగా అన్వయం అయ్యేది ఎవరికి అంటే ఒక్క సుబ్రహ్మణ్యుడికి. మనం స్వామి అన్న మాటని అందరికీ కలిపి వాడతాం, అది దోషమని నేను అంటలేదు. వెంకటేశ్వర స్వామి వారు అంటుంటాం. అలాగే మఠాధిపతుల గురించి మాట్లాడినప్పుడు పరివ్రాజకుల గురించి కూడా చివర స్వామి పదాన్ని చేర్చి మాట్లాడుతూ ఉంటాం. చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు అంటూ ఉంటాం. కానీ స్వామి అని ఒక్క పదాన్ని ఉచ్చరించి విడిచిపెడితే స్వామి అన్న పదం తనంత తానుగా అన్వయం అయ్యేది ఎవరికి అంటే ఒక్క సుబ్రహ్మణ్యుడికి అన్వయం అవుతుంది. అమరకోశం అందుకే నిర్ణయం చేసి మాట్లాడుతుంది. స్వామి అంటే స్వం అంటే అన్నీ తనదిగా కలిగినటువంటి వాడు అని. సమస్తము తనదిగా కలిగిన వాడెవరు అంటే ఒక్క సుబ్రహ్మణ్యుడే. అంటే ఆయన జగత్పతి, ఆయన పరబ్రహ్మస్వరూపుడు. అటువంటి పరబ్రహ్మస్వరూపుడైనటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు అవతార స్వీకారానికి పూర్వం లేనివారు కాదు. ఆ తత్వము ఎప్పుడూ ప్రకాశిస్తూ ఉన్నదే. అది ఎలా ప్రకాశిస్తూ ఉన్నది అంటే అగ్ని సంబంధంగా ప్రకాశిస్తూ ఉండేది. అది ఒక అవతార స్వీకారం చేసి ఈ భూమి మీదకి రావడం జరిగింది. అవతారము అన్న మాటకి అర్థం కిందకి దిగివచ్చుట అని. సుబ్రహ్మణ్య అవతారానికి ముందు జరిగినన్ని చిత్ర విచిత్రమైనటువంటి సందర్భాలు యథార్థానికి ఏ అవతారంలోనూ జరగలేదు. మిగిలిన ఏ అవతారం గురించి చెప్పడమైనా నిజానికి చాలా తేలిక. నేను ఇందాక కారులో వస్తూ మా గోపాలకృష్ణ గారితో అదే అంటున్నాను. ఏ అవతారం గురించి చెప్పడమైనా తేలికేనండి, ఒక్క సుబ్రహ్మణ్య అవతారం గురించి చెప్పడమే చాలా కష్టం. ఎందుచేత అంటే అనేకమైనటువంటి పురాణములలో ఉన్నటువంటి విషయాన్ని తీసి క్రోడీకరిస్తే తప్ప సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క అవతార ప్రశస్తిని గురించినటువంటి ఒక సమగ్రమైన స్వరూపము ఆవిష్కరింపబడదు. అంతటి పరమ పవిత్రమైనటువంటి అవతారము సుబ్రహ్మణ్యావతారము. ఆ సుబ్రహ్మణ్యుడిగా, స్కందుడిగా, విశాఖుడిగా, కుమారస్వామిగా, నైగమీషుడు అన్న పేరుతో, అనేక పేర్లతో, కార్తికేయుడు, ఇన్ని పేర్లతో ఆయనకి గుణముల చేత ఆయన సంబోధింపబడినవాడు కాడు. సాధారణంగా లోకంలో నామములన్నీ గౌణములు, అంటే ఒక గుణాన్ని వ్యక్తం చేయడం చేత ఈశ్వరుడు నామములు వస్తూ ఉంటాయి. కానీ సుబ్రహ్మణ్య సంబంధంగా మీరు విచారణ చేసినప్పుడు ఆయనకు వచ్చినటువంటి నామములలో ప్రధానమైన నామములు ఏవి ఉన్నాయో అవి గౌణములు కావు, అంటే గుణ సంబంధమైనటువంటివి కావు. అసలు ఆ అవతార స్వీకార సమయమునందు ఏర్పడినటువంటి వివిధ పరిణామములను దృష్టిలోకి తీసుకుని సుబ్రహ్మణ్యుడికి అనేకమైనటువంటి నామములు వచ్చాయి. ఇందులో మీరు కొంచెం జాగ్రత్తగా పరిశీలనం చేస్తే అసలు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు ఎక్కడ వెలిసి ఉన్నా కూడా ఒక మహాజ్ఞానిగా నిలబడి ఉంటాడు. ఆయన తనలో తాను రమించేటటువంటి స్వభావంతో ఉంటాడు. ఒక బాలుడిగా నిలబడి ఉంటాడు. అలా ఉండడానికి కారణం శంకర భగవత్పాదులు బ్రహ్మసూత్రాలకి భాష్యం చేస్తూ ఒక చోట అన్నటువంటి మాటని ఆధారం చేసుకుని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క అవతార ప్రశస్తిని గురించి పరిశీలించడం జరిగింది పెద్దలు. మనకి త్రిపురా మాహాత్మ్యము అని చెప్పి ఒక ప్రత్యేకమైనటువంటి గ్రంథం, దాంట్లో మాహాత్మ్యకాండ అని ఒక కాండ. ఆ కాండలో సుబ్రహ్మణ్యావతారానికి సంబంధించినటువంటి ఒక విశేష రహస్యాన్ని చెప్పారు. మీరు సనత్కుమారాదులు 4 బ్రహ్మజ్ఞానులు, వాళ్ళ గురించి విని ఉంటారు. ఆ 4 బ్రహ్మజ్ఞానులు కనుక ఎప్పుడూ వాళ్ళు తమలో తాము రమిస్తూ తమ రక్షణ కొరకు భగవంతుని మీద మాత్రమే ఆధారపడి ఉండేటటువంటి స్వభావం ఉన్నవారు కనుక నిరంతరము బ్రహ్మమునందు రమించేటటువంటి లక్షణము వలన రెండుగా ఉండేటటువంటి స్వభావము వారి యందు లుప్తమైనటువంటి కారణం చేత జ్ఞానులై రమిస్తూ ఉంటారు. అటువంటి సనత్కుమారాచార్యుల వారు ఒకానొక రోజున నిద్రపోతూ ఉండగా వారికి స్వప్నం వచ్చింది. వారు నిద్రపోతూ ఉండగా అన్న మాటని జాగ్రత్తగా అన్వయం చేసుకోవాలి. సనత్కుమారులకు నిద్ర ఉండదు. ఎందుచేత నిద్ర ఉండదు అంటే లలితా సహస్రనామ స్తోత్రంలో వ్యాస భగవానుడు అమ్మవారి గురించి చెప్తూ ఒక నామం చెప్తాడు, సర్వావస్థ వివర్జిత అంటాడు.
అన్ని అవస్థలను విడిచిపెట్టేటట్టుగా చెయ్యగలిగిన తల్లి కూడా ఆమెయే. అవస్థ అని ఒక మాట మనకి వేదాంతంలో, జాగ్రత్త ఒక అవస్థ, స్వప్నము ఒక అవస్థ, సుషుప్తి ఒక అవస్థ. జాగృత్ అంటే ఇంద్రియములన్నీ పనిచేస్తే జాగ్రత్తావస్థలో ఉన్నాడంటారు. కళ్ళు చూస్తూ, చెవులు వింటూ, ముక్కు వాసన చూస్తూ, నాలుగు రుచి చెప్తూ, స్పర్శేంద్రియమైనటువంటి చర్మము స్పర్శజ్ఞానమును పొంది ఉండి ముట్టుకున్నప్పుడు ఆ విషయాన్ని మనకి ఆవిష్కరిస్తే ఆయన జాగృతావస్థలో ఉన్నాడు అంటారు. స్వప్నావస్థ యందు ఇంద్రియముల యొక్క శక్తుల్ని మనస్సు తనలోకి లాక్కుంటుంది. ఇంద్రియములు పనిచేయడం మానేస్తాయి. అంటే కన్ను కొద్దిగా తెరిచి ఉన్నా కంటి ముందుకు తీసుకొచ్చి అతనికి ప్రియమైన వస్తువు నుంచినప్పటికీ కన్ను చూడదు. కన్ను చూడదు అన్న మాటకు అర్థం కన్ను చూడలేదు అని కాదు, కన్ను చూసిన దానిని మనసు పట్టుకోదు. ఎందుకంటే కంటిలో ఉన్న చూడగలిగిన శక్తిని మనసు తనలోకి లాగేసుకుని ఆ కంటి శక్తి మనసు యందు విశ్రాంతి తీసుకుంటూ ఉంటుంది. అందుకే 5 ఇంద్రియములు పని చెయ్యవు, మనసు మాత్రం పనిచేస్తూ ఉంటుంది. అందుకే అది కలకంటుంది. తనకి ఇతపూర్వం ఉండిపోయినటువంటి వాసనా బలాన్ని దృష్టిలోకి తెచ్చుకుని దేని మీద రాగం ఉన్నదో, దేని మీద ద్వేషం ఉన్నదో దానిని దర్శనం చేస్తుంది. మనసు తనంత తానుగా స్వతంత్రించి దర్శనం చెయ్యగలిగినటువంటి స్థితికి స్వప్నావస్థ అని పేరు. మూడవది ఉంటుంది, అది సుషుప్తి అంటారు. ఇక మనసు కానీ ఇంద్రియములు కానీ పనిచేయవు. మనస్సు ఇంద్రియములు కూడా ఆత్మ యందు లయమైపోతాయి. అప్పుడు కేవలము ఆత్మ ఒక్కటే మిగులుతుంది. అది మోక్షానికి దగ్గరగా ఉంటుంది, కానీ మోక్షమును అనుభవించిన వాడు కాదు, అజ్ఞానముతో ఉంటాడు. కాబట్టి అది మోక్షావస్థ అని చెప్పడం కుదరదు, సుషుప్తి అంటారు. ఈ 3 అవస్థలలో తప్ప సామాన్యమైనటువంటి వ్యక్తికి 4వ అవస్థ ఉండదు. ఉంటే ఇంద్రియములు తెలివిగా ఉంటాయి, లేకపోతే కలకంటూ ఉంటాడు, లేకపోతే గాఢ నిద్రలో ఉంటాడు. ఈ 3 కూడా కాకుండా 4వది ఉన్నదా అని అడిగితే సామాన్యులైనటువంటి వారికి కొన్ని కోట్ల మంది చతుర్ముఖ బ్రహ్మగారి చేత సృజింపబడి ఈ లోకంలో పెరిగి వృద్ధిలోకి వచ్చి లయమైపోయేటటువంటి జీవులన్నీ అనుభవించేటటువంటి అవస్థలు ఈ 3. ఈ 3టిలో తిప్పుతుంది కాబట్టి ఆవిడికి త్రిపుర సుందరి అని పేరు. అలా ఈ 3 అవస్థలే అనుభవిస్తారు. ఎక్కడో కోట్ల మందిలో ఏ ఒక్కడో ఒక్క స్థితికి చేరుకుంటాడు. అది సర్వావస్థ వివర్జిత. ఇక వాళ్ళకి ఇంద్రియములు పనిచేస్తూ ఉండడం అన్న అవస్థ కానీ, ఇంద్రియములు మనసులోకి ప్రవేశించిన స్వప్నావస్థ కానీ, ఇంద్రియములు మనసుతో కలిసి ఆత్మలోకి ప్రవేశించినటువంటి సుషుప్తి కానీ ఉండవు. ఈ 3టికి అతీతమైనటువంటి సాక్షి స్థితిలో ఉంటారు వాళ్ళు. అంటే ఎప్పుడూ తాను ఆత్మగా నిలబడి శరీరం నిద్రపోయిందని, ఇంద్రియములు బడలిపోయాయని, మనసు స్వతంత్రించి దేన్నో చూస్తోందని అన్నిటికీ సాక్షిగా ఉంటాడు. అలా సాక్షిగా ఉన్నటువంటి జ్ఞానిని సర్వావస్థ వివర్జిత అని పిలుస్తారు. అటువంటి వాడు ఎక్కడున్నాడో పరమేశ్వరుడు ఆ రూపంతో తిరుగుతున్నాడు అని గుర్తు. అందుకే బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి, బ్రహ్మమును తెలుసుకుని అనుభవిస్తున్న వాడెవరో వాడే బ్రహ్మమగుచున్నాడు అంటారు. ఆ స్థితిని పొందినటువంటి వ్యక్తి ఎవరున్నారో అట్లాంటి స్థితిని పొందినటువంటి వాణ్ణి ఇక్కడే ఈ క్షణంలోనే ఆయన శరీరంతో ఉన్నప్పటికీ కూడా ఆయన మోక్షమును పొంది ఉన్నవాడే అంటారు. అద్వైత సంప్రదాయంలో ఇక శరీరం పడిపోయిన తర్వాత మోక్షం అన్న మాట ఉండదు. ఆయన నిత్యముక్తుడు, ఆయన ఇక్కడే మోక్షాన్ని పొంది ఉన్నాడు, కానీ శరీరంతో తిరుగుతూ ఉంటాడు. ఒక భగవాన్ రమణులు, ఒక చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి, ఒక చంద్రశేఖర భారతీ మహాస్వామి, రామకృష్ణ పరమహంస, ఇటువంటి మహాపురుషులు ఆ స్థితిని చేరుకున్నారు. అలా శరీరంతో ఉండి కొంతకాలం తిరిగి శరీరం పడిపోతున్నప్పుడు కూడా సాక్షిగా చూస్తారు ఇది పడిపోతోందని, ఏ ఉద్వేగాన్ని పొందరు. అలా సాక్షిగా చూడగలిగి శరీరం పడిపోయిన తరువాత వారు సర్వవ్యాపకత్వాన్ని పొంది అంతటా నిండి నిబిడీకృతమైపోతారు. అప్పుడు విదేహముక్తిని పొందాడు అంటారు. ఆయనకి శరీరం లేదు, కానీ ఆయన అంతటా నిండి ఉన్నారు అని విదేహముక్తిని పొందారు అంటారు. అటువంటి జ్ఞానికి ద్వంద్వములు ఉండవు. ఇక 2 అన్న మాట ఆయన యందు అన్వయము కాదు.
కాబట్టి శీతోష్ణములు, కష్టసుఖములు ఇటువంటి మాటలు వాళ్ళకు ఉండవు. సనత్కుమారుల వారు ఆ స్థితికి చేరుకున్నటువంటి మహానుభావుడు, బ్రహ్మజ్ఞాని, బ్రహ్మమానస పుత్రుడైన అటువంటి సనత్కుమారుల వారికి కల వచ్చింది. ఆయనకి కల వస్తే ఆ కలకి కూడా ఆయన సాక్షి, కానీ ఆయన కలతో తాదాత్మ్యం పొంది ఉద్వేగం పొంది ఆయనకి చెమట పట్టింది. ఆయన ఆశ్చర్యపోయాడు తెలివి వచ్చాక. ఏమిరా, నేను సాక్షిగా ఉండవలసిన వాణ్ణి తాదాత్మ్యత పొందాను. తాదాత్మ్యత పొంది స్వప్నావస్థలో మనసు చూసిన దానికి ఉద్వేగాన్ని పొందాను. ఏం కల వచ్చిందని విచారణ చేశాడు ఆయన. ఆయనకి కలలో తాను దేవసేనాధిపతి అయినట్లు, దేవతల యొక్క సైన్యానికి తాను సైన్యాధ్యక్షుడిగా అభిషేకం చెయ్యబడినట్టు, దేవసైన్యానికంతటికీ తాను ఆధ్యక్షం వహించి రాక్షసుల్ని దునుమాడినట్టు ఆయనకి కలొచ్చింది. ఇదేమిటి, ఎప్పుడు బ్రహ్మజ్ఞానంలో రమించవలసినటువంటి నేను రాక్షసులని దేవతలని, దేవతలకి ఆధిపత్యం వహించానని, రాక్షసుల్ని సంహరించానని నాకు ఈ కళ ఎందుకు వచ్చింది? నేను ఎందుకు ఒక్కసారి రెండులోకి జారిపోయాను, ఒకటిలో ఉండవలసిన వాడిని అనుమానం వచ్చి తండ్రి అయిన చతుర్ముఖ బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి బ్రహ్మగారిని అడిగాడు, తండ్రి నాకు ఇటువంటి స్వప్నం ఎందుకు వచ్చింది చెప్పవలసింది అని అడిగాడు. ఆయన ఒక్కసారి కన్నులు మూసుకుని ఆలోచన చేశాడు. బాహ్యనేత్రం తెరిస్తే ఎదురుగుండా ఉన్నది కనపడుతుంది. తపశ్శక్తి కలిగిన వాళ్ళు ఆ నేత్రములను మూస్తే లోపల మనోనేత్రం తెరుచుకుని జరిగినటువంటి విషయాన్ని చూడగలుగుతారు. అది తపశ్శక్తి చేత మాత్రమే సంభవం. కాబట్టి చూడగలిగాడు బ్రహ్మగారు. చూసి ఆయన ఒక మాట చెప్పాడు, నీకు జన్మ ఉన్నది. గత జన్మలో నువ్వు వేదం చదువుకున్నటువంటి ఒక బ్రాహ్మణ బాలుడవు. నువ్వు వేదం చదువుకునేటప్పుడు దేవాసుర యుద్ధము అనేటటువంటి ఘట్టం ఒకటి వచ్చింది. రాక్షసులు దేవతల్ని పీడించినటువంటి ఘట్టాన్ని చదివావు. విపరీతమైన ఉద్వేగాన్ని పొందావు. ఎంత ఉద్వేగాన్ని పొందావంటే, నేను దేవసేనకి ఆధ్యక్షం వహిస్తే ఈ రాక్షసులందరినీ చంపేద్దును అనుకున్నావు. అది ఎంత తీవ్రమైన ఉద్వేగం అంటే వాసనాబలంగా నిలబడిపోయింది నీ మనస్సులో. తరువాతి జన్మలో నువ్వు బ్రహ్మమానసపుత్రుడవై సనత్కుమారుడవై నువ్వు ఆత్మని అనుభవించగలిగినటువంటి బ్రహ్మజ్ఞానివి కాగలిగినా ఎక్కడో ఉండిపోయినటువంటి వాసనా బలం ఈనాడు నీకు స్వప్నంగా వచ్చింది. అంటే నీలో ఎక్కడో దేవసేనకి ఆధ్యక్షం వహించి రాక్షసుల్ని సంహరించాలన్న కోరిక ఒకటి మిగిలి ఉన్నది. ఈ కోరిక పూర్తయిపోతే తప్ప నీకిక వాసనాబలం అంతా క్షయమైపోయిందని చెప్పడం కష్టం. కాబట్టి నువ్వు దేవసేనకి ఆధ్యక్షం వహించవలసి ఉంటుంది, రాక్షసుల్ని సంహరించవలసి ఉంటుంది అని చెప్పాడు. సమయం కోసం ఎదురు చూస్తున్నారు సనత్కుమారుల వారు. త్రికాలవేది మహానుభావుడు, ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మా శివోమి అస్తు సదాశివోం. ఆయనకి తెలియనిది ఉంటుంది పరమేశ్వరుడికి. ఆయనకి ఎక్కడ జ్ఞానులుంటే అక్కడ పరమ సంతోషం శివుడికి. ఆయన ప్రదోష వేళలో వృషభవాహనారూఢుడై విహారం చేస్తుంటాడు. ఆయనకి అది అలవాటు. ప్రతి ప్రదోష వేళలోనూ ఆయన తిరుగుతూ ఉంటాడు. అందుకే ప్రదోష వేళలో తిరిగేటటువంటి సమయంలో ఎవరైనా దంపతులు క్రీడించినా లేక నిద్రపోతున్నా ఆయన దానిని అంగీకరించాడు. కశ్యప ప్రజాపతి భాగవతంలో చెప్తాడు, ఆయన వృషేశ్వరయానంబున సంచరించుటది అభావ్యంబయ్యే అంటాడు. ప్రతి ప్రదోష వేళలో పరమేశ్వరుడు వృషభవాహనారూఢుడై తిరుగుతూ శ్రీశైల పర్వతం మీద ఒకసారి దిగుతాడు అని చెప్తారు శాస్త్ర ప్రమాణంలో. అటువంటి మహానుభావుడు వెళ్ళేటటువంటి వేళ పరమశివుడు ఆకాశంలో తిరుగుతూ పార్వతీదేవితో కలిసి కింద ఉన్నటువంటి సనత్కుమారుల్ని చూశారు. ఈయనకి వాసనాబలం క్షయమైపోవాలి, మిగిలిపోయిన ఒకే ఒక్క కోరిక తీరిపోవాలి. మనసు యొక్క సంగము అంత భయంకరంగా ఉంటుంది. అది పొందినటువంటి ఉద్వేగం ఏదుందో అది పునర్జన్మలకు కూడా కారణమవుతుంది. అందుకే అసలు మనసు దేని యందు ప్రవర్తిస్తోంది అన్నదాని బట్లే పునర్జన్మ కూడా ఆధారపడుతుంది. మన ఏవ మనుష్యానాం కారణం బంధమోక్షయోహో. మనసు యొక్క శుద్ధి కానీ మనసు అపవిత్రం అవడం కానీ కేవలము 5 ద్వారముల గుండానే జరుగుతూ ఉంటుంది. ఈ 5 ద్వారముల గుండా లోపలికి వెళ్ళేటటువంటి విషయములు ఏ ఉన్నాయో
అవి పరమ శుద్ధమైనవి లోపలికెళ్ళడానికి అవకాశం ఇస్తున్నంతసేపు మనసు శుద్ధమవుతుంటుంది. అలా కాకుండా 5 ద్వారాల్లోంచి లోపలికి వెళ్ళేటటువంటివి విషయ వస్తువులై మనసుకి రజోగుణ తమోగుణ ప్రకోపాన్ని పెంచగలిగినవైతే అవి పునర్జన్మలకి హేతువులవుతాయి. నీచ జన్మలలోకి వెళ్ళడానికి కారణం అవే అవుతాయి. అవే మనకుండేటటువంటి జ్ఞానేంద్రియములైనటువంటి కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మము. ఈ 5 ద్వారా లోపలికి ఏవి పుచ్చుకుంటున్నాడన్న దాని పట్లే మనసు శుద్ధమవుతూ ఉంటుంది, అపవిత్రమవుతూ ఉంటుంది. కంటితో ఎప్పుడూ పవిత్రమైన వస్తువుని మాత్రమే చూడడం అలవాటు అనుకోండి, ఆ వ్యక్తి యొక్క మనస్సు అంత తొందరగా పాడైపోతుందని చెప్పడం కష్టం. నోటి గుండా భగవత్ ప్రసాదాన్ని, సాత్విక పదార్థాన్ని పుచ్చుకుంటూ ఉంటాడు అనుకోండి, ఆయన మనసు పాడవుతుందని చెప్పడం కష్టం. ఎప్పుడూ మంచి మాటలే వింటుంటాడు అనుకోండి, ఆయన మనసు నిలకడగా ఉంటుంది. అంతేగాని ఇవ్వకూడనివన్నీ 5 ద్వారముల గుండా లోపలికి పంపి మనసు నిశ్చలంగా ఉండాలి అని కోరుకుంటే అది ఒక్కనాటికి ఉండదు. అందుకే పెద్దవాళ్ళు ఒక మాట చెప్తారు, కొన్ని కోట్ల జన్మల తపస్సు చెయ్యడం వల్ల ఈశ్వరుడిచ్చేటటువంటి మొదటి ప్రయోజనం అంటూ ఏదైనా ఉంటే సత్సంగం ఇస్తాడు. మహాపురుషులతో కలిసి దగ్గరగా ఉండగలిగిన అవకాశం ఇస్తాడు. ఎందుకు ఇస్తాడు అంటే ఆయన ఏం చేస్తూ ఉంటాడో, ఆయన ఎలా ప్రవర్తిస్తూ ఉంటాడో, ఆయన దేని గురించి మాట్లాడుతూ ఉంటాడు అన్నది సంగము చేత ఆయన ఎక్కువగా మనసులోకి ప్రవేశిస్తాడు. ఆయన ప్రవేశమే సమస్త పాపములు ప్రక్షాళనము కావడానికి కారణమైపోతుంది తనంత తానుగా. అందుకే సత్సంగానికి అంత శక్తి రావడానికి కారణం అదే. ఇంద్రియములను నిగ్రహించడం మన చేత కానప్పుడు సత్సంగం ఆ కార్యాన్ని నెరవేరుస్తుంది. అందుకే ఇంద్రియముల గుండా లోపలికి వెళ్ళేటటువంటి వాటిని నియంత్రించడం మీద శాస్త్రములు అన్ని మాటలు చెప్పడానికి, ఇంద్రియములను వశంలో ఉంచుకోండి అని అంత బోధ చెయ్యడానికి, ఏది మాట్లాడాలో, ఏది వ్రాయాలో, ఏది వ్రాయకూడదో, ఏది చెప్పచ్చో, ఏది చెప్పకూడదో, ఏది తినాలో, ఏది తినకూడదో వయస్సుని బట్టి నిర్ణయం చేసి పరిణితి లేని చోట ఏది చెప్పకూడదో అది చెప్పకూడదని చెప్పి నియంత్రించడానికి కారణం అక్కడే ఉంది తప్ప అర్హతానర్హతలు లేకుండా ప్రతి విషయాన్ని చెప్పడం అనేటటువంటిది ఈ దేశ సంప్రదాయం కాదు. కారణం ఏమిటి అంటే కేవలము తెలియ చెప్పడం ప్రధానం కాదు, ఏ వయస్సులో ఏది తెలియ చెప్పాలో అది తెలియ చెప్పి దాని చేత మనసుకి సంస్కార బలాన్ని ఏర్పాటు చేయడం ప్రధాన లక్షణంగా స్వీకరించారు. అందుకు ఆశ్రమ వ్యవస్థ వచ్చింది. ఆశ్రమము అన్నది రావడానికి కారణం అది. బ్రహ్మచర్యము అంటే అహంకారం అంతా నిర్మూలింపబడడానికి గురువుగారి దగ్గరికి పంపించేసి నేను ఫలానా వారి బిడ్డన్నని మరిచిపోవడానికి హేతువు కలిగేటట్టుగా 10 ఇళ్ల ముందుకు వెళ్ళి భిక్షాటన చేసినటువంటి అన్నాన్ని తీసుకొచ్చి గురుపత్నికి ఇస్తే గురుపత్ని అందరితో కలిపి కూర్చోపెట్టి పెట్టినటువంటి పదార్థం ఏది ఉంటుందో అది మాత్రమే తిని అహంకార పరిత్యాగం చేసి గురువుగారి దగ్గర కూర్చుని నేర్చుకున్నటువంటి చదువు జీవితాంతం పనికి రావడానికి వీలుగా లోపల ధారణ అయ్యేటట్టుగా ఒకనాడు గురుకుల వ్యవస్థ ఇక్కడ చూస్తుండేది. ఆ పరిణతి వచ్చి ఇతను గృహస్థాశ్రమంలోకి వెళ్ళడానికి యోగ్యుడని గురువు నిర్ణయిస్తే తప్ప గృహస్థాశ్రమ ప్రవేశం చేయించేవారు కాదు. అందుకే స్నాతకంలో ఉండవలసిన వాడెవరు అంటే గురువే. అసలు గురువుతో ముడిపడనటువంటిది మీకు ఏది ఉండదు జీవితంలో. అంత గొప్ప స్థానాన్ని పొందేటటువంటి వాడెవరు అంటే గురువు ఒక్కడే. అందుకే తల్లిదండ్రులు కూడా ఎంత పెద్ద ప్రయోజనాన్ని ఇచ్చినా పునర్జన్మకి కారణమవుతారు ప్రేమ చేత. కానీ పునర్జన్మరాహిత్యానికి కూడా కారణమయ్యేవాడెవరు అంటే గురువు ఒక్కడే. అటువంటి దార్శనికుడై ఉంటాడు. అటువంటి సత్పురుషులు ఎక్కడుంటారో పరమశివుడికి అక్కడ పరమప్రీతి. శివుని యొక్క అనుగ్రహము ఎవరి యందు ప్రసరించి ఉంటుంది అంటే పరమభక్తి తత్పరులై వైరాగ్యంతో మనసులో ఏ విధమైనటువంటి కోరికలు లేకుండా నిరంతరం ధర్మాన్ని ఆశ్రయించి ఉండి ఆ ధర్మాన్ని ఆశ్రయించి ఉన్నటువంటి కారణం చేత తన నడవడి యందు ఎప్పుడు ఇతరులకు హాని చెయ్యకుండా స్వార్థం లేకుండా జ్ఞానమునందు రమించేవాడు ఎవరుంటాడో అటువంటి వాడి పట్ల శివుని యొక్క అనురక్తి తనంత తాను కలుగుతుంది. ఆయన ముచ్చట పడతాడు అటువంటి వాళ్ళ దగ్గరికి రావడానికి. అందుకని
వృషభవాహనారూఢుడై అసుర సంధ్యవేళలో ఆకాశయానం చేస్తున్నటువంటి పరమశివుడు సనత్కుమారుల వారి దగ్గరికి వచ్చాడు. వచ్చి సనత్కుమారుల వారిని పలకరించాడు. సనత్కుమారుల వారు ఒకసారి పరమశివుడి వంక చూసి మిన్నకున్నారు. ఆయన నమస్కారం కూడా పెట్టలేదు. అయితే ఇది మనం విన్నప్పుడు అలా ఉండడం భావ్యమా అండి, పరమశివుడికి నమస్కారం చెయ్యొద్దా అని అనిపిస్తుంది. జ్ఞానమునందు రమించేటటువంటి వారి స్థితి ఒకలా ఉంటుంది. అందుకే జ్ఞాని సామాన్యుడికి ఎప్పుడూ పిచ్చివాడిగానే కనపడతాడు. అసలు మనకి ఏది అర్థం కాదో అదంతా పిచ్చి అంటూ ఉంటాం. పిచ్చివాడికి ఒక మనసు ఉంటుంది. ఆ మనసులో కొన్ని ఆలోచనలు ఉంటాయి. ఆ ఆలోచనలతో అతను ఏదో మాట్లాడుతూ ఉంటాడు. నేను ఒక 3-4 రోజుల క్రితం కాకినాడ పట్టణంలో తెల్లవారుజామున కాసేపు నడిచి ఇంటికి వస్తూ ఉంటాను. నేను నడిచి ఇంటికి వచ్చేస్తున్నప్పుడు ఓ పిచ్చివాడు ఎదురొస్తున్నాడు. మంచి ఉగ్రంగా ఉన్నాడు, ఏదో అరుస్తూ. లోపల ఏదో భావన ఉంది, ఏదో గతంలో అది గుర్తొచ్చింది. నేను కొంచెం తప్పుకుందాం, ఎందుకైనా మంచిది అని కొద్దిగా యువతల నుంచి నడవడానికి ప్రయత్నం చేశాను. వాడు అంత దూరంలో నేను ఉండగా చూసి గబగబా వెళ్ళి సన్నటి ఆకులున్న చెట్టు దగ్గరికి వెళ్ళి దూసేసి చేతుల నిండా ఆకులు పట్టుకుని నేను ఇలా నడిచేస్తుంటే నా దగ్గరికి వచ్చి 2 చేతుల్లో ఉన్న ఆకులు ఎత్తి నా మీద ఇలా పోసి ఓ నమస్కారం పెట్టి వెళ్ళిపోయాడు. అంటే అతని మనసులో ఏదో భావన కలిగింది. అతనికి అకస్మాత్తుగా ఏదో చేతిలోకి ఏదో పదార్థాన్ని పువ్వులో ఏవో తీసుకుని ఒక్కసారి పోసి నమస్కరించాలని అనిపించింది. అతనికి అప్పుడు పువ్వులు కనపడలేదు. అతను ఒక చెట్టుకి ఉన్నటువంటి ఆకులు దూసి నా మీద పోసి నమస్కారం చేసి వెళ్ళిపోయాడు. అంటే అంత మాత్రం చేత నేను ఒక మహనీయుణ్ణని చెప్తున్నాను మీరు అనుకోవద్దు. నేను పరమసామాన్యుణ్ణి. భావన చేత అతను గొప్పవాడు. అతనికి అకస్మాత్తుగా నన్ను చూసినప్పుడు ఏదో జ్ఞాపకానికి వచ్చింది. గతంలో అతనికి అనుబంధం ఉన్నటువంటి ఎవరో జ్ఞాపకానికి వచ్చారు. అంత కోపం అడిగిపోయింది. ఒక్కసారి నా మీద ఆకులు పోసి వెళ్ళిపోయాడు. నన్ను దాటి 4 అడుగులు వేశాడు. మళ్ళీ అరుపులు మొదలెట్టాడు. ఇప్పుడు అతను నాకు అర్థం కాలేదు కాబట్టి నేను పిచ్చివాడన్నాను. నాకు అర్థం కాని వాళ్ళందరూ పిచ్చివాళ్ళు అంటాను. నాకు ఎవడర్థం అవుతాడో వాడు నా స్థాయిలో ఉన్నాడని గుర్తు. నిజానికి నా స్థాయి దాటిపోయిన వాడిని పిచ్చివాడు అంటాను. ఒక శాస్త్రవేత్త ఉన్నాడు అనుకోండి, ఆయన చేసే పనులన్నీ నాకు అర్థం కావు. ఏమిటో పిచ్చి గొడవ ఏమిటో, వాళ్ళ ఉద్యోగం ఏమిటో మనకేం అర్థం కాదు, ఏమిటో అలా చేస్తూ ఉంటారంటారు. మనకి ఏది అర్థం కాదో అంతా పిచ్చి గొడవ అంటూ ఉంటాం. సనత్కుమారుల వారిది మనకు అలాగే అనిపిస్తుంది. ఏమిటి పిచ్చి గొడవ, పరమశివుడు వస్తే నమస్కారం పెట్టకపోవడం ఏమిటని. కానీ ఒక జ్ఞాని అలాగే ఉంటాడు, పిచ్చివాడిలా ఉంటాడు, మనకు అర్థం కాడు. అందుకే లోకంలో జ్ఞానులందరికీ కూడా ఓ పేరుంది, ఉన్మత్తుడు అని పిలుస్తారు. ఉన్మత్తుడు అంటే పిచ్చివాడు. పిచ్చివాళ్లలో పెద్ద పిచ్చివాడు ఎవరంటే పరమశివుడు. ఎందుకంటే ఆయన ఎవరికి అర్థం కాడు, అంతటి మహాజ్ఞాని ఆయన. అందుకే శివుడికి ఉన్నటువంటి నామాల్లో ఉన్మత్త శేఖరాయ నమః అని ఒక పేరు. పిచ్చివాళ్లకల్లా పెద్ద పిచ్చివాడా అని. అంటే నిజంగా ఆయనకి పిచ్చి ఉందని కాదు, ఆయన మనకి అర్థం కాడు అని గుర్తు. సనత్కుమారుల వారు ఎందుకు నమస్కారం పెట్టరు పరమశివులకి అంటే ఆయన దృష్టిలో పరమశివుడని ఒకటి, తానని ఒకటి, 2 లేవు. ఉన్నదొక్కటే పదార్థం. ఎవరెవరికి నమస్కారం చేస్తారు? నమస్కారం చేయడానికి 2 లేవు. అద్వైతం, 2 కానిది ఒక్కటే ఉన్నది, ఆత్మతత్వం. ఎవరెవరికి నమస్కారం చేస్తారు? ఒకానొకప్పుడు కామకోటి పీఠాధిపతులు చంద్రశేఖరేంద్ర మహాసరస్వతి స్వామి వారు అరుణాచలం వెళ్ళారు. అరుణాచలం వెళ్ళి గిరి ప్రదక్షిణం చేస్తూ రమణాశ్రమం దగ్గరికి వెళ్ళారు. 1 నిమిషం ఆగి లోపలికి చూశారు. ఆయన్ని చూడటానికి రమణాశ్రమంలో ఉన్న వాళ్ళందరూ బయటికి వచ్చి నమస్కారం చేశారు. ఆయన వాళ్ళందరికీ చెయ్యెత్తి ఓసారి ఇలా అని వెళ్ళిపోయారు. ఆయన రమణాశ్రమంలోకి వెళ్ళలేదు. రమణులు బయటికి రాలేదు. రమణుల దగ్గరికి వెళ్ళి అడిగారు, అయ్యో పరమాచార్య స్వామి వారు అటు ఎడుతున్నారు కదా గిరి ప్రదక్షిణంగా, మీరు వెళ్ళలేదేం బయటికి అని అడిగారు. రమణులు అన్నారు, చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారిని ఒకరు, రమణులను ఒకరు, ఇద్దరున్నారా అని అడిగారు. వారి దృష్టిలో ఒక్కటే ఉంటుంది, ఎప్పుడూ ఆత్మ అంతే. ఆయనకి కుక్కలోనూ అదే కనపడుతుంది, పాములోనూ అదే కనపడుతుంది తప్ప ఆయనకి 2 కనపడవు, ఉన్నది ఒక్కటేగా అన్నాడు. ఎప్పుడూ అదే మాట అనేవారు. మహాస్వామి విషయంలోనే కాదు, ఉన్నది ఒక్కటే అనేవారు ఆయన. ఆయన ఒకటి ఎందుకు రమించేవారు. అది మనకు అర్థం కాలేదనుకోండి, ఏమిటో పిచ్చాయనండి అంటాం. కాబట్టి సనత్కుమారుల వారు పరమశివుడికి నమస్కారం పెట్టలేదు అంటే
మనం దాన్ని అపార్థం చేసుకోకూడదు అని నా విజ్ఞాపన. దానికి ఎంతో సంతోషించాడు శివుడు. అంటే మనం నమస్కారం పెట్టకపోతే సంతోషించాడని మనం అనుకోకూడదు. మనం ఆ స్థాయిని పొందలేదు. పొందని దాన్ని అంటించుకుంటే ఊడిపోతుంది, ఉన్నది కూడా పోతుంది. ఆ స్థాయికి ఎదగడానికి మనం నమస్కారం చేయాలి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.